ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామంలో శుభాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఒక వారం దేవుని మాట వినడానికి ఆశతో ఎదురు చూస్తా ఉన్న మీ అందరికీ దేవుని నామంలో శుభాలు తెలియజేసుకుంటూ ఈ దిన వాక్యం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, మాట్లాడేవాడవు, మారని వాడవు, మా జీవితాలలో మేలు చేసే దేవుడు. అలాంటి మీ ప్రేమకై వందనస్తులమని ఒప్పుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆలోచించేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం రాయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనంలో రాయబడి ఉంది. ఈ మాట అనేక సార్లు మనం చదువుకున్నాం, అనేక సార్లు విన్నాం. అయితే మరొకసారి దాన్ని ధ్యానం చేద్దాం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. And I sought for a man among them who should build up the wall and stand in the breach before me for the land, that I should not destroy it, but I found none. ఈ వచనంలో దేవుని యొక్క బాధ స్పష్టంగా అర్థమవుతుంది. God is searching for a man. ఎవరు బండ సందుల్లో నిలవబడతారో వారి కోసం ప్రభు అనాది కాలంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. దేవుడు ఎదురు చూడటం ఏంటి? దేవుడు మన కోసం చూడటం ఏంటి? ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు, దేశాన్ని చూస్తున్నప్పుడు పరిస్థితులు రోజు రోజుకి త్వరితగతిన మారిపోతున్నాయి. దేవుని యొక్క రాకడ అత్యంత సమీపంగా కనబడుతున్న దినాలు ఇవి. జరుగుతూ ఉన్న పరిస్థితులు కానీ ఒకటే కంఠస్వరంతో మాట్లాడుతున్న మాట, ఆయన రాకడ సమీపంగా ఉంది అని. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు నాశనమైపోకుండా ఉండాలి అని అంటే మధ్యలో నిలబడేవారు కావాలి. ఈ మాట మనం వింటున్నప్పుడు దేవుని కోసం ఒక వ్యక్తి నిలబడడం అనేది చరిత్రలో మనకెన్నో మేలులను, పాఠాలను చూపిస్తూ ఉంది. ఈరోజు భారతదేశంలో ఇంకో దశ జరగబోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుడు ఆశపడతా ఉంది, నీ కోసం, నా కోసం అనే మాట. ఎందుకు దేవుడు ఆ మాట అంటున్నారు అంటే, అదే 22వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడుతుంది. ఏమనుందో మీరే చదవండి. అక్కడ అంటారు, నీకు నీవే శిక్ష తెప్పించుకుంటువి, శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి. కాబట్టి అన్య జనములలో నిందాస్పదముగాను సకల దేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను అనే మాట. మనిషి విగ్రహారాధనకి అలవాటు పడిపోయాడు. తన ఆలోచనలే తనకి విగ్రహాలుగా మారిపోయినాయి. తనకి ఇష్టం కాని దాన్ని, దేవుని పనికి నష్టం కలిగించేదాన్ని మనిషి చేయడానికి ముందుకెళ్ళిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు అంటా ఉన్నారు, నాకు ఒక వ్యక్తి కావాలి అని. అంత మాత్రమే కాదు, అదే 2-3 వచనాల్లో, నరపుత్రుడా, ప్రాణహాని చేయి పట్టణమునకు నీవు తీర్పు తెచ్చుదువా? తనకి నీవు తీర్పు తెచ్చిన ఎడల అది చేయు హేకిలన్నిటినీ దానికి తిరిగి చేసేలాగా ప్రకటింపవలేను. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ కాలము వచ్చినట్లు నరహత్యలు చేయి పట్టణమా, నేను అపవిత్రపరుచుకున్నట్లు విగ్రహములు పెట్టుకుని పట్టణమా, నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకుంటేవి అనే మాట. ఐడలట్రీ అండ్ మర్డర్ ఈ దినాల్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇదే ఎటు చూసిన యుద్ధ సమాచారాలే. మనుషులు చంపబడటం, చంపుకోవడం, మనిషి దేవునికి దూరంగా వెళ్ళిపోవడం. అంత మాత్రమే కాదు, ఆ అధ్యాయంలో చాలా విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆ విషయాలు మనం చదువుకుంటా ఉంటే విశ్రాంతి దినాన్ని పాడు చేయడం, దేవునికి ప్రతిష్ఠితమైన వాటిని పాడు చేయడం,
అలాగే 7వ వచనంలో అమ్మా నాన్నను అవమానించడం, పరదేశులను బాధ పెట్టడం, తండ్రి లేని వారిని విధవరాండ్రని హింసించటం. అదే 7వ వచనంలో. ఇంకొంచెం ముందుకు వస్తే అపవిత్రత. ఇంకొంచెం కిందకు వెళితే 12వ వచనంలో నన్ను మర్చిపోయి నరహత్యకై లంచం పుచ్చుకున్న వారు నీలో ఉన్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నువ్వు బలవంతంగా వారిని దోచుకొంచున్నావు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అంత మాత్రమే కాదు, 13వ వచనం నుంచి నీవు పుచ్చుకునే అన్యాయ లాభమును నీవు చేసిన నరహత్యలను నేను చూసి నా చేతులు చచ్చుకొంచున్నాను. ఇలా చెప్పుకుంటా వస్తా ఉన్నప్పుడు ప్రపంచం యొక్క స్థితి, దేశం యొక్క స్థితి ఇలాగే కనబడుతుంది కదా. ఇటు చూసిన తన స్వలాభాపేక్ష కోసం నాయకులు కానీ ప్రజలు కానీ ఎంతగా పెట్టరేగిపోతూ ఉన్నారు. ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుని ప్రేమను గుర్తిరిగిన వారంగా, దేవుని మనసెరిగి వాటిని ఎదిరించడానికి, అన్యాయాన్ని ధిక్కరించడానికి, న్యాయం కోసం నిలబడటానికి, యథార్థతను లోకానికి చూపించడానికి, దేవుని సాక్షిగా నిలబడటానికి ఒక వ్యక్తి కావాలి. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మనం దేవుని కోసం నిలబడాలి అంటే, దేవుని మనసెరిగి మనం పనిచేయాలి అంటే ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది, నువ్వు నిలబడతావా అనే మాట. దేవుడు ఇలా అంటా ఉన్నారు. ఎలా అయితే ఒక మనిషి సత్యం కోసం నిలబడతాడో ఆ వ్యక్తి ద్వారా అనేక మందికి మేలు చేస్తాను అని. ఇది నాన్న, ఈ మాటలు వింటా ఉన్నా నా ప్రియ శ్రోతలు, ఈ సత్యానికి ఒకసారి తమ జీవితాలను పరిశీలన చేసుకొని యథార్థంగా లోబడగలిగితే ఎంత బాగుంటుందో. బైబిల్లో చాలామంది అలా నిలబడ్డారు, ప్రార్థించారు. ప్రార్థించి పనిచేసిన కారణం చేత దేవుడు ఎన్నో మేలు చేశారు. ఈరోజు భారతదేశ పరిస్థితి కానీ ప్రపంచం యొక్క పరిస్థితి కానీ ఏమాత్రం బాలేదు. కాబట్టి విశ్వాసులమైన మనం యథార్థంగా భారం కలిగి ప్రభు కోసం నిలబడిన ఆయన మన పక్షాన పనిచేస్తారు. అలా చరిత్రలో చూస్తే ఆదికాండం 18వ అధ్యాయం 22 నుంచి 33 వచనాల్లో అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల కోసం ప్రార్థించినప్పుడు, కన్నీరు కాచినప్పుడు దేవుడు లోతు తన 2 కుమార్తెలను కాపాడాడు. దేవుడు బండ సందుల్లో నిలువబడి ఎవరైతే గోజాడుతుంటారో వారి మొర ఆలకించి జవాబిచ్చే దేవుడు. అంత మాత్రమే కాదు, మోషే 106వ కీర్తన 23వ వచనం ప్రజలందరూ తిరుగుబాటు చేసినప్పుడు వారి మీదకి దేవుని ఉగ్రత రాబోతున్న సమయంలో ఆయన చేసిన ప్రార్థన వారికి విడుదల అనుగ్రహించింది. అంత మాత్రమే కాదు, అదే 106వ కీర్తన 30వ వచనంలో ఫినెహాస్ అనే వ్యక్తి సజీవులైన వారికి మృతులైన వారికి మధ్య నిలిచినప్పుడు అక్కడ తెగులు ఆగిపోయినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మన ప్రియ తండ్రి క్రీస్తు ప్రభువారు మనందరి అపరాధాల నిమిత్తం, పాపాల నిమిత్తం కలువరి శిలువలో ప్రాణం పెట్టి దేవుని ఉగ్రత మన మీద పడకుండా ఆయన చేసిన త్యాగం ఈ దినాన మనం స్వేచ్ఛను అనుభవించగలుగుతా ఉన్నాం. అంత మాత్రమే కాదు, బైబిల్లో పౌలు ఇలా అంటారు, రోమాపత్రిక 9వ అధ్యాయం 1-2 వచనాల్లో. అలాగే ఎపఫ్రా కొలసీ సంఘస్థుల కోసం ఏ విధంగా ప్రాకులాడుతూ ఉన్నాడో మనకు తెలుసు. ఈ మాటలని వింటా ఉన్నప్పుడు ఒక క్రైస్తవుని క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తులంగా, మన వంతు బాధ్యతగా నమ్మకమైన వ్యక్తులంగా దేవుని మనసెరిగి పనిచేయాల్సిన సమయం, ప్రవర్తించాల్సిన సమయం, ప్రభు కోసం నిలబడవలసిన సమయం మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈ రోజున బాధ్యత కలిగిన వ్యక్తులంగా, దేవుని భారాన్ని కలిగిన వ్యక్తులంగా ప్రపంచ పరిస్థితులు భీతిని కలిగిస్తామనేటి దినాల్లో
నశించిపోతున్న వారి కోసం దేవుని యొక్క చేతిలో సాధనంగా నిలవబడాలి అంటే ప్రభు అడుగుతూ ఉన్నారు, ఎవరైనా ఉన్నారా అని. శ్రోతలు, ఒక మంచి అవకాశం మనం ఎదురు చూస్తూ ఉన్నాం, వచ్చింది. ప్రార్థించండి. న్యాయంగా, ధర్మంగా, దేవుని చిత్తానుసారంగా పరిపాలించేవారు రావాలి. మనకు తెలుసు, మన దేవుడు సార్వభౌముడు. తనకిచ్చే వచ్చినట్లుగా ఆయన చేయగలరు. ఎవరినైనా నియమించగలరు, ఎవరినైనా తీసివేయగలరు, ఎవరి ద్వారానైనా పని చేయించుకోగలరు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఆయన చేతిలో సాధనాలుగా ఉండబడాలి అంటే మనమందరం కూడా ఆయన మనసెరిగి ప్రార్థించేవారిగా, పనిచేసేవారిగా ఉండాలి. దేవుని యొక్క అంతిమమైన ఆశ అందరూ అంతటా మారు మనసు పొందాలి అని. ప్రియ శ్రోతలు, ఈ మాటలు మనం ఎందుకు ధ్యానం చేసుకుంటున్నామండి అంటే, ఎక్కడ 2-3 కూడిన నేటి దినాల్లో ఎవరొస్తారు, ఏం జరగబోతా ఉంది, క్రైస్తవ్యం మీద దాడి జరగబోతా ఉందా, ఏమో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటూ ఎంతో కలవరపాటు గురవుతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన వంతు బాధ్యత ఏమైంది అని ఆలోచిస్తే ప్రభు అంటా ఉన్నారు, మీరు నిలువబడితే నేను మీ పక్షాన పనిచేస్తానని. శ్రోతలు, ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాన్ని, మన కుటుంబాన్ని చూస్తే మన కుటుంబంలోనే ఇంకా మారు మనసు పొందిన వారు అనేక మంది ఉన్నారు. వారి కోసం మన మధ్య నిలబడి ప్రార్థన చేయుతా. రాబోతున్న ఈ పరిస్థితుల మధ్యలో న్యాయంగా నిలువబడి యథార్థంగా ప్రార్థించి నమ్మకంగా మనకున్న హక్కును ఉపయోగించుకొని దేవుని కోసం పనిచేయుతా. ఎంతోమంది ఇంకా ఈ చివరి దినాల్లో అక్రమం పెరిగిపోవడాన్ని బట్టి, అలసత్వం పెరిగిపోవడాన్ని బట్టి దేవునికి దూరం అయిపోతున్న నేటి దినాల్లో ఆ ప్రజల కోసం కన్నీరు కార్చేవారు రావద్దా? శ్రోతలు, మీరు యథార్థంగా ప్రభు కోసం నిలబడగలిగిన వారైతే రండి, ప్రాకారాలు దిట్టపరచడానికి బండ సందులు నిలబడేవారుగా నన్ను వాడుకోండి ప్రభు అని అడుగుదాం. దేవుడు ఎవరైతే యథార్థంగా ప్రార్థిస్తారో వారి ప్రార్థన ఆలకించి పనిచేసే దేవుడు ఆయన. ఇలాంటి సమయంలో విశ్వాసులమైన మనం మన బాధ్యతను గుర్తిరిగి మంచిగా ప్రార్థిస్తూ మనకున్న హక్కులను వినియోగించుకుంటూ దేవుని కోసం నమ్మకమైన సాధనాలకు వాడబడదాం. జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ మనందరికీ సుపరిచితమే. అవినీతి పెట్టిరేగిపోతా ఉంది, అహంకారం పెట్టిరేగిపోతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో భూమిని తలక్రిందులు చేయగలిగిన వారు, దేవుని యొక్క చిత్తంలో లోబడిన వారే అనే విషయం నమ్మకంగా ప్రార్థించి మన వంతుగా హక్కును ఉపయోగించు దేవుని చిత్తానుసారమైనటువంటి రాజ్యాలు రావాలని, నాయకులు లేవాలని ప్రార్థిస్తూ మన పనిని మనం చేద్దాం. ఈరోజు దేవుని మనసెరిగిన మనం ఇంకా వెనుకంజ వేస్తున్నామండి అంటే, ఇంకా లోకపు విలువల్లోనే కొట్టుకుని పోతున్నామండి అంటే ఆలోచించండి. లంచాలు అధికమైపోతున్న దినాలు. మన హక్కును కొనడానికి డబ్బులతో మన దగ్గరికి వస్తారు, మంచి మాటలతో వస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, మనం క్రీస్తు రక్తంలో కడగబడిన వారమైతే అటు వాటిని తిరస్కరించి ప్రార్థించి యథార్థంగా పనిచేసేవారిగా మనమందరం ఉండాలి అని దేవుడు ఆశపడతా ఉన్నారు. ప్రియ శ్రోతలు, అలా ఉండడం మీకు ఇష్టమేనా? ఒక అబ్రాహాం గారిలాగా, ఒక మోషే గారిలాగా, ఒక ఫినెహాస్ గారిలాగా, ఒక పౌలు గారిలాగా, ఒక ఎపఫ్రాలాగా, అంతకంటే ముందు క్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మనకి రావాల్సిన శిక్ష ఆయన భరించి ఆయన మనకిచ్చిన విడుదలను జ్ఞాపకం యెషయా గ్రంథం 53:12 ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత అనే మాట. అది గుర్తుపెట్టుకొని నేనున్నాను ప్రభువా అని అనగలిగితే, నేనుంటాను ప్రభువా అని అనగలిగితే, ప్రభు మీరున్న స్థలాల్లో మిమ్మల్ని వాడుకుంటూ తన ప్రేమను తన బిడ్డలకు చూపించడానికి సాధనాలుగా ఆయన వాడుకోబోతా ఉన్నారు. ప్రియ శ్రోతలు, కుటుంబంలో అందరూ మారు మనసు పొందారా?
మీ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో అందరూ మారు మనసు పొందారా? మీరున్న సంఘాల్లో అందరూ మారు మనసు పొందారా? అలా లేకపోతే దేవుడి మాటలు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు, నా కోసం మీరు నిలబడతారా? ఎవరు ఆయన కోసం నిలబడతారో వారి పక్షాన ప్రభు ఉంటాడు. కాబట్టి ఈ మాటలు వింటా ఉన్న మనం, నేనున్నాను ప్రభువా, నన్ను నిలబెట్టండి అంటే తప్పక దేవుడు మన జీవితాల ద్వారా తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ రాబోయే తరాలకు మేలుకరంగా ఉండటానికి దేవుడు మనల్ని వాడుకున్నాను గాక. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. తిరిగి మళ్ళీ మనకు వారు మనం కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండను గాక.